అద్భుతం అనేటటువంటి శబ్దానికి మనందరికీ తెలిసిన అర్థం చాలా గొప్పది అని. కానీ వేదంలో చెప్పబడినటువంటి ఈ అద్భుత శబ్దానికి అర్థం గొప్పది అని కాదు. సామాన్యంగా స్మృతుల్లో కానీ ధర్మశాస్త్రముల్లో కానీ పురాణ సాహిత్యంలో అద్భుత శబ్దానికి అదేదో చాలా గొప్పది అనేటటువంటి అర్థాన్ని ప్రముఖంగా చెప్పలేదు. విశిష్య వేదముల్లో ఉండేటటువంటి కొన్ని విశిష్టములైన పదార్థములకి అర్థాన్ని యాస్కాచార్యుల వారు నిరుక్తం అనేటటువంటి గ్రంథంలో రచించారు. ఆ నిరుక్తం అనేటటువంటి గ్రంథంలో ఇతఃపూర్వం ఏదైతే జరగనటువంటిది ఉంటుందో అది ఇప్పుడు జరిగినట్లయితే దాన్ని అద్భుతం అనాలి అని చెప్పారు. ఇంతకుముందు జరగలేదు, ఇప్పుడే జరిగింది, వెంటనే అది అద్భుతమైనటువంటిది. ఇదియే స్పష్టమైనటువంటి అర్థం దానికి.